నెక్స్ట్ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మరి అనేక మంది ప్రార్థనలు మునులు మరి ప్రార్థించడం వలన రాక్షసుల్ని నుంచి తప్పించాలనే ఉద్దేశంతో మరి కొంచెం ద్వాపరయుగంలో పాపం కొద్దిగా పెరిగి రాక్షసులు ఎక్కువయ్యారు. ప్రతి మానవుల్లో కూడా దుర్మార్గ లక్షణాలు ఉండటం వలన మరి ఆయన జన్మ ఎత్తుకోవాల్సి వచ్చింది. కానీ కొంతమందిని ఉద్ధరించడానికి కూడా ఆయన్ని ఉద్ధరించడానికి ఆయన జన్మించారు. శ్రీకృష్ణుడు బాల్య లీలలు చూస్తే ఆయన మరి యశోద ఇంట పెరిగారు. మరి ఆమె పేరు మంచి దేవకి ఇంట మరి జన్మించాడు. వాళ్ళ తల్లిని ఉద్ధరించాడు, ఈ ప్రేమని ఉద్ధరించాడు. యశోద కూడా ఎంతో పుణ్యం చేసుకోబట్టి యశోద ఇంట బాల్య లీలల్ని, కృష్ణుడి యొక్క చిన్నప్పుడు లీలని అవన్నీ మీరు భాగవతంలో చదివి ఉంటారు. అవి నేను పెద్దగా మనిషిని చేయటం లేదు. నెక్స్ట్ ఆయన అనేక మంది కంసుని, శిశుపాలని వాళ్ళందరినీ సంహరించారు. ఇంకా మరి అర్జునుడికి దైవంగా అర్జునుడు, ధర్మరాజు, పంచపాండవులు మరి ఆరాధ దైవంగా పూజించారు. అందుకని చెప్పి వాళ్ళకి పక్షాన నిలిచి వాళ్ళతో భారత యుద్ధం చేయించారు. న్యాయం గెలవాలి, దుర్మార్గం నశించాలి అనే భారతం మనకు చెప్తుంది. కాబట్టి ధర్మం రక్షితగా ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళని తప్పకుండా భగవంతుడు కాపాడుతాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చాలా విషయాలు చెప్పారు. భగవద్గీత అంతా నేను చెప్పలేను, కానీ ఆయన మాత్రం చక్కగా అన్ని భగవద్గీత అర్జునుడి విషాద యోగం కానించి విచారపడద్దు, బంధువులని వాళ్ళని అందరూ మరి భగవంతుని చేరుకోవాల్సిందే. గురువు అని మరి తాతగారని భీష్ముడని బంధుప్రీతితో నువ్వు ఉండొద్దు. అది ధర్మయుద్ధం నువ్వు చేసేది. కాబట్టి ఆ పాపం నీకు అంటదు. నువ్వు క్షత్రియుడు, నువ్వు ఏ ఒక్క ఉద్యోగం చేస్తే ఆ ధర్మాన్ని నిర్వర్తించాలి. నువ్వు ఉపాధ్యాయుడు అయితే ఉపాధ్యాయ ధర్మాలు పోషించాలి. నేను ఉపాధ్యాయుని కాబట్టి కొంచెం హెడ్ మాస్టర్గా చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, కాబట్టి నేను ఈ యొక్క చెప్పగలుగుతున్నాను. మరి అట్లాగే వైద్యుడు ఆ యొక్క పనులను వైద్యుడు చేయాలి. నువ్వు క్షత్రియుడు కాబట్టి తప్పక నువ్వు యుద్ధం చేయాలి. యుద్ధంలో నువ్వు ఓడిపోకూడదు అని అందరూ రథసాధనే వెంటా ఉండి నేను కాపాడతానని చెప్పి విషాద యోగం కానిచ్చి ఆయన యొక్క కర్మయోగం, కర్మ సన్యాసి యోగం, దేవుని పూజించే విధానం, తర్వాత ఇంకా అక్షర పరబ్రహ్మ యోగము, ఇంకా అనేక 18 అధ్యాయాలు, చివరికి ధ్యాన యోగం చెప్పి ఆయన ముగించారు. కాబట్టి భగవద్గీత ఆనాడు అర్జునుడు కాదు, మనం ఈరోజు అందరం అర్జునుడివి. మనం కూడా భగవద్గీత చదువుకుని కొంచెం ఆచరించి ఈ కలియుగంలో ఎక్కువ మంది రాక్షసులు మనలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా మరి దుర్మార్గ లక్షణాలు, కామ, క్రోధ, మద, లోభ, మాత్సర్యాలు ఏదో ఒక రోగంతో మనం పీడిస్తూ ఉంటాము. కాబట్టి వాటిని తగ్గించుకొని కోరికలు వెంట పరిగెత్తకుండా భగవంతుని ఆరాధనకి కొంత టైంని నియమించుకొని మనం కూడా మరి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతని కొంచెం చదువుకుని మరి సత్సాయి బాబా చెప్పిన భగవద్గీత చెప్పిన రామాయణం చెప్పిన అందులోని సారాంశమే బాబా చెప్తూ ఉంటారు. ఆ యొక్క విలువల్ని తెలుసుకుని ఆయా పండగలకి వాళ్ళని ఘనంగా చేసి చక్కగా మరి చేస్తారని, తర్వాత పిల్లలు చాలామంది ఉత్సాహంగా ఉట్టిలో కొట్టారు. మా మునిమనోడు కూడా మరి ఉట్టి కొట్టాడు. మరి అతనికి కూడా 2 సంవత్సరాలు అని మరి చిన్న వయసు నుంచి అలాంటి భగవతి కథలు, ఆ లీలలు చూపిస్తుంటే వాడు చిన్నప్పటి నుంచి భక్తి భావంలో నడుస్తారు. తల్లిదండ్రుల యొక్క ఆదర్శమే బిడ్డలకు వస్తుంది. అలాగే గురువుల యొక్క ఆదర్శమే పిల్లలకు వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు, గురువులు చక్కగా బోధించి వాళ్ళకి ప్రతి ఒక్క పండుగ యొక్క విశిష్ట అర్థాన్ని చెప్పాలని నేను శ్రీకృష్ణ జయంతిని ఇంతటితో ముగిస్తున్నాను. సాయి కూడా అదే చెప్పారు. శ్రీకృష్ణ జయంతిని ఆ యొక్క లీలని నాటికలు వేయించేవారు, వారి పాటలు పాటించేవారు. గోవుల్ని అలంకరించి గోవుకి గోపూజ చేసేవారు. ఆయన గో సంరక్షణ చేశాడు. ఆయన గోవులు అంటే చాలా ఇష్టం. అది సాత్విక జీవులు, వాటిని హింసించకూడదు అని చెప్పేసి ఆయన ఆదర్శం చేసి చూపించారు సత్సాయి బాబా. ఎంతో నేను మరి శ్రీకృష్ణ జయంతి గురించి ముగిస్తున్నాను. సాయిరామ్.